ఒక గ్లాస్ నీళ్లు పోసేసి ఒక 2 స్పూన్ల పౌడర్ వేసేసి అదేనండి టమోటా పౌడర్ వేసి పసుపు, రసం పౌడరు, మళ్ళా కొత్తిమీర ఇలాంటివన్నీ జీలకర్ర పొడి ఇలాంటివన్నీ వేసేసి ఈజీగా నిమిషాల్లో మనం రసం చేసుకోవచ్చండి. ఎలాగంటారా? దీనికోసం ఏం లేదండి, చిన్న చిట్కా. మనం బిజీ లైఫ్లో అది కాకుండా ఇప్పుడు టమోటాలు చాలా చీప్గా దొరుకుతుంటాయి కదా, దీన్ని నిల్వ చేసేసి పెట్టుకొని సింపుల్గా రసం కానివ్వండి, పచ్చడిలో కానివ్వండి, కూరల్లో కానివ్వండి ఈ పౌడర్ వాడుకోవచ్చండి. ఇలాంటి పౌడర్ ఎలా తయారు చేద్దామో చూపించాలని చెప్పేసి, ఎలా తయారు చేయాలో చూపించాలని చెప్పేసి చిన్న వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం. చూసేద్దామా మరి? ఏం లేదండి, ఈజీగా చేసేసుకోవచ్చు హాయిగా. చూడు, రసం పెట్టేశాను, వితిన్ మినిట్స్లో అయిపోతుందండి మనం ఆ పౌడర్ తయారు చేసి పెట్టుకున్నామంటే. మీకోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈజీగా చేసేసుకుందామా మరి? చూడు, అలా పౌడర్ చేసేసి మనం ఒక సీసాలో నిల్వ చేసుకున్నామంటే రోజుల తరబడి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చౌకగా దొరుకుతున్నాయి కదా, మళ్ళీ వీటి కాస్ట్ పెరిగినప్పుడు టమోటాలు చాలా ఎక్కువ రేట్ అయిపోయినప్పుడు మనం కొనలేము. ఒక్కొక్కసారి అబ్బా ఎంత రేటా అనుకుంటుంటాం. అలాంటి సమయంలో ఈ పౌడర్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్. అందుకే ఇప్పుడు ఎలాగూ చౌకున్నాయి, వీటిని పౌడర్ లాగా నిల్వ చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. హాయ్, వెల్కమ్ టు శ్రీరామ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. ఈ టమాటాల సీజన్ కదండి, టమాటాలు చాలా చౌకగా మంచిగా దొరుకుతున్నాయండి. ఫ్రెష్గా ఉంటున్నాయి, పెద్ద పెద్ద టమోటాలు అలా ఎర్రగా ఉన్నవి. నేను ఒక 8 తీసుకొని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎక్కువ కిలోలు కూడా మీరు ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది మనకు. చౌక ఇప్పుడు మళ్ళీ ధరలు పెరిగినప్పుడు, అంటే కాస్ట్ ఎక్కువైపోయినప్పుడు కూడా మనకి ఈ పౌడరు ఈజీగా ఇంట్లో ఉండిపోతుంది. టమోటాలు ఒక్కొక్కసారి బాగా రావు, మనం తెచ్చుకోలేం మార్కెట్ నుంచి. అలాంటి సమయంలో ఈ పౌడర్ వాడొచ్చండి. మనం సొంతంగా తయారు చేసి పెట్టుకుంటూ ఉన్నాం, ఏం కెమికల్స్ కలపము. హోమ్ మేడ్ పౌడర్ అండి, చాలా బాగా. అది కాకుండా బిజీగా వెళ్ళే ఎంప్లాయీస్ ఉంటారు, అలాంటి వాళ్ళకి మాత్రం ఈ పౌడర్ చాలా యూజ్ అవుతుంది. అందుకోసమే ఇది చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేసుకోవాలో చూస్తున్నారు కదా. అన్నీ శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగేసేసి టమోటాలు అన్నీ కూడా గట్టిగా ఉన్నవి తీసుకోవాలి, మెత్తబడినవి తీసుకోవద్దండి. పైన ఉన్నటువంటి తొక్క అంతా, అంటే తెల్లగా ఉంటుంది, అదంతా తీసి చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఎండలో పెట్టేయడం. ఒక క్లాత్ పరిచేసి ఆరబెట్టుకుంటే బాగా ఆరుతాయండి, అలా ఆరిపోతాయి అనమాట. నేనైతే పెద్ద క్లాత్ పరిచేసి 3 days బాగా ఎండలో పెట్టేసేయాలి, అలా చిన్నగా అయ్యే వరకు. 3 days ఎండలో పెట్టేసి నైట్ టైమ్స్ లోపల తెచ్చినా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు. అలా 3 రోజులండి. 3 రోజులు ఎండేసరికి బాగా పళ్ళపళ్ళాడిపోతాయి. ఇది తీసి మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఒక గాజు సీసాలో వేసుకొని భద్రపరుచుకున్నామంటే నెలల తరబడి ఇంట్లో ఉంటుందండి ఈ పౌడరు. ఈ పౌడర్ని మనం పచ్చడిలో వాడుకోవచ్చు, కూరల్లో కూడా టమోటా బదులు ఈ పౌడర్ వేసుకోవచ్చు, టమోటా రసం పెట్టుకోవచ్చు, మిరియాల రసం పెట్టుకోవచ్చు. ఇలా రకరకాలుగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అందరికీ ఇప్పుడు సీజన్లో టమోటాలు విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే మనకు హడావుడి లేకుండా పౌడర్ ఇంట్లో ఉండిపోతుంది ఫ్రెండ్స్. నేను కొద్దిగా చేసి చూపిస్తున్నాను మీకోసం అని చెప్పేసి. ఎక్కువగా మీరు కిలోలు కానీ తెచ్చి ఎండబెట్టుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాళ్ళైతే బాగా ఒక మంచి క్లాత్ పరిచేసి ఎండబెట్టేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పౌడరు మనకి ఎంత క్వాంటిటీ కావాలా, 1 స్పూన్ వేసుకుంటే ఒక గ్లాసుడు రసం అవుతుంది. లేదా పచ్చడిలో 1-2 స్పూన్లు వాడేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అందరూ ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి.